హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్విల్లు ఛానల్. ఏడాదికి 50,000 రూపాయల స్కాలర్షిప్ అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చింది. ఆ వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ స్కాలర్షిప్నే మనము ప్రగతి స్కాలర్షిప్స్ అని అంటారు. ప్రగతి మరియు సాక్ష్యం అనేటివి రెండు స్కాలర్షిప్స్ అండి. ఇవి గర్ల్స్కి మాత్రమే వర్తించేటువంటి స్కాలర్షిప్. ప్రగతి స్కాలర్షిప్, సాక్ష్యం స్కాలర్షిప్. సో దీనికి ఎవరు అర్హులు అంటే ఏఐసిటిఈ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చదివేవారు అర్హులు. అది కూడా డిగ్రీ మరియు డిప్లొమా. మీన్స్ డిగ్రీ అంటే ఇక్కడ బీటెక్ అండి. డిప్లొమా అంటే మనకు తెలుసు పాలిటెక్నిక్ డిప్లొమా చదివే వాళ్ళు దీనికి అర్హులు. సో బీటెక్ మరియు పాలిటెక్నిక్ చదివే వాళ్ళు దీనికి అర్హులు. అది కూడా బాలికలే అర్హులు. సో వీరికి సంవత్సరానికి 50,000 స్కాలర్షిప్ అనేది అందుతుంది. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాము. దానికి చివరి తేదీ నవంబర్ 30 వరకు ఉంది. సో ఇది నేషనల్ స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్ కింద మనకు అందజేయబడుతుంది. సో ఇక్కడ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాని ద్వారా మనము చూద్దాం. దీని కొరకు మన మొబైల్లో ఉన్నటువంటి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఎన్ఎస్పి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ టైప్ చేసి సెర్చ్ చేసినట్టయితే ఒక లింక్ వస్తుంది, నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అని చెప్పేసి. దాన్ని క్లిక్ చేసినట్టయితే దాని యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మనం స్క్రీన్పై చూస్తున్నాము, స్కాలర్షిప్స్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అని చెప్పేసి. సో ఇందులో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు యూజీసీ ఆర్ ఏఐసిటి స్కీమ్స్ పైన ఒకసారి క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ వాటిని మనం చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఇచ్చారు ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ టెక్నికల్ డిగ్రీ నాట్ నార్మల్ డిగ్రీ సార్, టెక్నికల్ డిగ్రీ అంటే బీటెక్ వాళ్ళు దీనికి అర్హులు. సో లాస్ట్ డేట్ అనేది 30 నవంబర్ 30 వరకు లాస్ట్ డేట్ అనేది ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ టెక్నికల్ డిప్లొమా వాళ్ళు కూడా అర్హులే. అండ్ దాంతోపాటుగా ఇక్కడ సాక్ష్యం స్కాలర్షిప్ స్కీమ్. సో ఇది కూడా టెక్నికల్ డిగ్రీ వాళ్ళకి. ఏంటి ప్రగతి, ఏంటి సాక్ష్యం అంటే ప్రగతి స్కాలర్షిప్ నార్మల్ వాళ్ళకు, సాక్ష్యం స్కాలర్షిప్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు, దివ్యాంగులకు ఉద్దేశించినటువంటి స్కాలర్షిప్ సాక్ష్యం స్కాలర్షిప్. ఇవి రెండు కూడా అమ్మాయిలకు ఉద్దేశించినటువంటివే. అండ్ ఇక్కడ డిప్లొమా కూడా ఇక్కడ 4 ఇవ్వడం జరిగింది. దీనికి గైడ్ లైన్స్ ఏంటో ఒక్కసారి మనము పరిశీలిద్దాము. సో ఇక్కడ గైడ్ లైన్స్ ఫర్ ప్రగతి స్కాలర్షిప్. సో ముందుగా మనం ప్రగతి స్కాలర్షిప్ గైడ్ లైన్స్ చూద్దాం. అన్నీ సేమ్గానే ఉంటాయి. సో ఇక్కడ ప్రగతి స్కాలర్షిప్ కింద సంవత్సరానికి మనకు 50,000 రూపీస్ వస్తుంది. దేశవ్యాప్తంగా 5,000 స్కాలర్షిప్స్ అవార్డ్ చేస్తారు. జాగ్రత్త వినండి. సో దేశవ్యాప్తంగా 5,000 స్కాలర్షిప్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది దేశవ్యాప్తంగా. అండ్ ఇది ప్యూర్లీ మెరిట్ బేసిక్గానే తీసుకోబడుతుంది. సో ఏ విధంగా మెరిట్, ఇప్పుడు బీటెక్లో చేరే అమ్మాయిలకు ఇంటర్లో ఉన్నటువంటి మెరిట్ ఆధారంగా తీసుకుంటారు. డిప్లొమాలో చేరే వాళ్ళకు 10th ఉన్నటువంటి మెరిట్ ఆధారంగా తీసుకుంటారు. ఇన్ కేస్ మెరిట్స్ ఏమైనా సందర్భంలో బీటెక్ వాళ్ళకైతే 10th ఉన్న మార్క్స్ ఆధారంగా తీసుకుంటారు. అండ్ డిప్లొమా వాళ్ళకైతే ఏజ్ ఆధారంగా తీసుకుంటారు. ఓకే, ఒక 10th కూడా సమానంగా ఉంటే నెక్స్ట్ ఏజ్కి వెళ్ళిపోతారు. సో మరి ఇది ఫస్ట్ ఇయర్ బీటెక్ వాళ్ళకేనా అంటే బీటెక్ లాటరల్ ఎంట్రీ సెకండ్ ఇయర్లో ఎంట్రీ అయిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీస్ కనుక చూసుకుంటే ఇక్కడ ద గర్ల్ క్యాండిడేట్ షుడ్ బి అడ్మిటెడ్ టు ఫస్ట్ ఇయర్ డిగ్రీ లెవెల్ కోర్సు. సో బీటెక్లో మొదటి సంవత్సరంలో చేరి ఉండాలి. సో ఆ సంస్థకు ఏఐసిటిఈ గుర్తింపు ఉండాలి. అండ్ ఒక కుటుంబం నుంచి 2 అమ్మాయిలు కూడా అప్లై చేయొచ్చు. సో పేరెంటల్ ఇన్కమ్ 8 lakhs లోపు ఉండాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దాంతోపాటుగా ఒక కండిషన్ ఏం పెట్టారంటే సో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయము పొంది ఉండకూడదు అని చెప్పేసి ఒక రిస్ట్రిక్షన్ అయితే పెట్టడం జరిగింది. అంటే ఎటువంటి సహాయం అంటే ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి సహాయం. సో మనకు ఫీ రియంబర్స్మెంట్ కింద తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫీ రియంబర్స్మెంట్ కింద ట్యూషన్ ఫీ చెల్లించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ స్కాలర్షిప్లో ఎంత వస్తుంది అంటే 50,000 స్కాలర్షిప్ వస్తుంది. ఎన్ని సంవత్సరాలు అంటే బీటెక్లో చేరిన వాళ్ళకు మొదటి సంవత్సరం వాళ్ళకు 4 సంవత్సరాలు వస్తుంది. లాటరల్ ఎంట్రీ ద్వారా చేరిన వాళ్ళకు 3 సంవత్సరాలు వస్తుంది. ఇక డిప్లొమా గురించి కూడా మనకు తెలుసు, 3 years. డిప్లొమా పూర్తయ్యేంత వరకు 3 years. ఈ స్కాలర్షిప్ 50,000 వస్తాయి. సో గత సంవత్సరం మాత్రము ఈ 50,000లో 30,000 ట్యూషన్ ఫీజు, 20,000 టెక్స్ట్ బుక్స్కు, ల్యాప్టాప్స్కు, ఇతరత్ర సామాగ్రి కొనుగోలు చేసేందుకు ఇచ్చేవాళ్ళు. ఎవరైతే ఫీ రియంబర్స్మెంట్ పొందుతున్నారో వాళ్ళకు ఈ ట్యూషన్ ఫీజు మినహాయించి మిగతా 20,000 డైరెక్ట్ డీబీటీ అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ద్వారా అందచేసేవాళ్ళు. సో ఈ సంవత్సరం కొద్దిగా దానికి కండిషన్స్ అయితే మారినాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి సహాయం పొందకూడదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో
కాబట్టి ఒకసారి మీ కాలేజీలో అడగండి ప్రగతి లేదా సాక్ష్యం స్కాలర్షిప్. ప్రగతి స్కాలర్షిప్కు సో నార్మల్ గర్ల్స్ అర్హులు, అదేవిధంగా సాక్ష్యం స్కాలర్షిప్కు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి గర్ల్స్ అర్హులు. ఒకసారి మీ కాలేజీలో ఎంక్వైరీ చేయండి దీని గురించి. వాళ్ళు అప్లై చేసుకోమంటే అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మాత్రము 50,000 స్కాలర్షిప్ వస్తుంది. అందులో ట్యూషన్ ఫీజు 36,000 మన కాలేజ్ ఎంతో ఉంటుంది. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 30,000 అవి పోగా 20,000 రూపాయలు అయితే మనకు మిగులుతాయి. అదేవిధంగా సో ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంప్లాయ్ అయిన పిల్లలకి ఇది సువర్ణ అవకాశంగానే చెప్పుకోవచ్చు. సో వాళ్ళకి ఎట్లా ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ ఉండదు. ఇది పేరెంట్స్ కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు హాయిగా దీనికి అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయితే సంవత్సరానికి 50,000 రూపాయలు డైరెక్ట్ అకౌంట్లోకి వచ్చేస్తాయి. సో ఏ విధంగా సెలెక్ట్ చేస్తారో ఇంతకుముందు చెప్పుకున్నాం మనము. ఇంటర్లో ఉన్నటువంటి పర్సంటేజ్ ఆధారంగా అండ్ అది సేమ్గా ఉంటే 10th మార్క్స్ ఆధారంగా. దేనికి ఇది బీటెక్ వాళ్ళకు. అదే డిప్లొమా వాళ్ళకు అయితే 10th మార్క్స్ ఆధారంగా. 10th మార్క్స్ సేమ్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా. సో ఆ విధంగా ఉంటుంది. మనం సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ 4 సంవత్సరాలు రావాలంటే ఇక్కడ ఒక 4th కండిషన్ ఇచ్చారు. క్యాండిడేట్ ఫెయిల్డ్ ఆర్ డ్రాప్ అవుట్ ఇన్ సబ్సీక్వెంట్ ఇయర్. సో ఏదైనా సంవత్సరంలో డ్రాప్ అవుట్ కనుక అయినట్టయితే, అంటే ఫెయిల్ అయినా డ్రాప్ అవుట్ అయినా కూడా నెక్స్ట్ ఇయర్ స్కాలర్షిప్ మాత్రం రాదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. మొత్తానికైతే ఒకసారి ఏ రాష్ట్రంలో ఎంతమందికి వస్తుందో చూసుకుంటే ఈ ప్రగతి స్కాలర్షిప్ దట్టు బీటెక్ వాళ్ళకు. ఓకే, బీటెక్ వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో 566 మందికి సెలెక్ట్ చేస్తారు. అండ్ తెలంగాణలో 424 మందిని సెలెక్ట్ చేస్తారండి. మొత్తం 5,000లో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారుగా 1000 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకసారి మనము డిప్లొమా కనుక చూసినట్టయితే, సో టెక్నికల్ డిప్లొమా గైడ్లైన్స్ కనుక చూసినట్టయితే అన్నీ సేమ్ గైడ్లైన్సేనండి. కాకపోతే ఇక్కడ ఎంతమందిని సెలెక్ట్ చేస్తారో అనేటువంటి విషయం మాత్రమే మారుతుంది. దీనికి ఎగ్జామ్ లేదు, ఏమీ లేదు. సో ఇక్కడ టెక్నికల్ డిప్లొమా వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్ నుంచి 318 మందిని సెలెక్ట్ చేస్తారు. తెలంగాణ నుంచి అయితే 206 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక సాక్ష్యం స్కాలర్షిప్ కనుక చూసినట్టయితే మనకు తెలుసు సాక్ష్యం స్కాలర్షిప్ ఎందుకో. ఫిజికల్లీ డిజేబుల్డ్ ఉన్న వాళ్ళకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకు సాక్ష్యం స్కాలర్షిప్ వాళ్ళు అప్లై చేస్తారు. సో సంబంధిత సర్టిఫికేట్స్ అయితే దగ్గర ఉంచుకోవాలి అప్లై చేసేటప్పుడు. సో సేమ్ వీళ్ళకి కూడా 50,000 ఉంటుంది పర్ ఇయర్. అండ్ సో దీనికి ఎంతమంది సెలెక్ట్ చేస్తారని చెప్పేసి ఏమైతే ఇవ్వలేదు, అందులోనే ఉండొచ్చు సెలెక్షన్ ప్రాసెస్ అంతా కూడా. ఆ విధంగానే అంతమందినే ఉండొచ్చు. సో ఈ విధంగా మొత్తానికైతే ఇది ప్రగతి సాక్ష్యం స్కాలర్షిప్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో అప్లై చేసుకునే ముందు కాలేజీలో ఎంక్వైరీ చేయండి నేను ఎలిజిబులా కాదా అని. నేను దీనికి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్కి నేను ఇంతకుముందు ఫోన్ చేయడం జరిగింది. చేస్తే వాళ్ళకి సరిగా అర్థం కాలేదు. సో చేసుకోవచ్చు అనేది చెప్పడం జరిగింది. గత సంవత్సరం పేపర్లో మట్టుకు ఫీ రియంబర్స్మెంట్ ఉన్నా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫీ రియంబర్స్మెంట్ డబ్బులు 30,000 పోగా మిగిలిన 20,000 మన అకౌంట్లోకి వస్తాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. మీ కాలేజీలో అయితే అడగండి. అప్లై చేసుకోవడానికి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంది. అందులోకి వెళ్ళి మనము డీటెయిల్స్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ఏమేమి కావాలి, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కావాలి, బ్యాంక్ అకౌంట్, ఐఏపీసీ నంబరు, ఆధార్ నంబరు, ఇటువంటి ఇది స్టడీ సర్టిఫికేట్స్ లాంటివి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, సో స్కాలర్షిప్ కేటగిరీ, క్యాస్ట్, ఇందులో కూడా రిజర్వేషన్స్ ఉంటాయండి. సేమ్ మనకు ఎడ్యుకేషన్కి ఏ విధంగా రిజర్వేషన్ ఉంటాయో దీంట్లో కూడా అదే విధంగా రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, బ్యాంక్ డీటెయిల్స్, ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చెక్ బాక్సులు అన్నీ కూడా చెక్ చేసి కంటిన్యూ అని చెప్పేసి దీనికి అప్లికేషన్ చేసేయడానికి ప్రొసీడ్ కావాల్సి ఉంటుందండి. సో ఈ విధంగా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2020-21. సో ఇక్కడ స్టేట్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఇవ్వాల్సి ఉంటుంది. స్కాలర్షిప్ కేటగిరీ, ఏ స్కాలర్షిప్కి మీరు అప్లై చేసుకుంటున్నారు, ప్రీ మెట్రిక్ అంటే 10వ తరగతికి ముందుదా 10వ తరగతి తర్వాత అంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అండి. సో ఇక్కడ స్కీమ్ టైప్ ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే స్కాలర్షిప్ స్కీమ్, ఇది మనం చూస్ చేసుకునే స్కాలర్షిప్ స్కీము. సో ఈ విధంగా మన డీటెయిల్స్ అయితే నింపి మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ టు అప్లైలోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకు రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది. సో ఆ విధంగా మనము లాగిన్ అయిపోయి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకసారి అయితే మీ కాలేజీలో కాంటాక్ట్ చేయండి. సో ఇది చాలా పెద్ద మొత్తము కాబట్టి మీరు ఒకసారి జాగ్రత్తగా ఎంక్వైరీ చేసి నింపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ముందు మరిన్ని అప్డేట్స్ వరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.